సంచితం ఒకటి ఆగామి. సంచితము ఆగామి ఎవరైనా తొలగించుకుంటారు. సంచితం అంటే మనం పోగేసుకున్న కర్మ, ఆగామి అంటే రాబోయేది, భవిష్యత్తులో చేయబోయే కర్మలు చేయకుండా తప్పించుకోవచ్చు. ఇదివరకు చేసిన పాపపు ముద్ద తొలగించుకోవచ్చు. కానీ ప్రారబ్ధము అని ఒకటి ఉంటుంది మధ్యలో, మూడోది. ప్రారబ్ధం అంటే ఏమిటనమాట, ఇక మనం వదిలించుకున్నా వదలదు. అది జిడ్డు మసి. కొన్ని జిడ్డులు చేతికి అంటుకుంటే ఎప్పటికి వదులుతాయో వదలవ పట్టాన. అలా వదలక అనుభవించవలసిన కర్మకి ప్రారబ్ధ కర్మ అని పేరు. చిత్రం ఏమిటంటే, అమ్మని భక్తితో ఉపాసిస్తే, అమ్మ కథ వింటే, అమ్మ పరిచర్యలు చేస్తే భయంకరమైన ప్రారబ్ధ కర్మ కూడా స్వల్పముతో పోతుందిట. ప్రారబ్ధ కర్మ వల్ల 1,00,000 సంవత్సరములు నరకానికి వెళ్ళవలసిన వాడు 1,00,000 సంవత్సరములకు బదులుగా ఈ అమ్మవారి ఉపాసన వల్ల 1 సంవత్సరం ఊరికి అలా నరకం చూసి అక్కడి నుంచి ఉత్తమ గతులకు వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఒక ఆయన ఉన్నాడు, వాడికి 10,000 సంవత్సరములు రౌరవ నరకం వేసేట యమధర్మరాజు గారి శిక్ష. ఎంతలో వాడు అదృష్టం, అమ్మవారి ఉపాసన చేసేట. ఒకప్పుడెప్పుడో భూలోకంలో ఉండగా శరత్కాలంలో, దసరా కాలంలో అమ్మను ఉపాసన చేశాడు. అప్పుడు నారదుడు వచ్చి, వీడికి 10,000 సంవత్సరములు రౌరవ నరకం వేశావు, కానీ అమ్మవారి ఉపాసన చేశాడు ఒకప్పుడు వీడు, అందువల్ల వీడిని ఏం చేస్తామంటే ఊరికే రౌరవ నరకానికి పంపి అక్కడ చూసి నరకాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అన్నట్ట. అంటే నరకం శిక్ష కూడా అనుభవించలేదు, నరకాన్ని అలా ఊరికే పైపైన అలా చూసేట. హాయ్ నరకంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, హౌడుయుడు అని పలకరించి అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయాడు వాడు. ఎంతెందుకు, దేవీ భాగవతాన్ని శ్రద్ధతో జనమేజయుడు విన్నాడు. ఈ జనమేజయుడు ఒకప్పుడు 4 ఋత్విక్కుల్ని నరికి చంపేశాడు ఏదో చిన్న పొరపాటు వల్ల. ఆ పాపం వల్ల ఇతను కూడా నరకానికి పోవాలి. కానీ దేవీ భాగవతం వినడం వల్ల శరీరం విడిచిపెట్టగానే ఆయన మణిద్వీపానికి వెడుతూ దారిలో ఊరికే అలా నరకాన్ని చూసి వెళ్ళిపోయాట, పైపైన తొంగి చూసి వెళ్ళిపోయాట. బ్రహ్మహత్యా పాపం నుంచి కూడా రక్షించి మణిద్వీపానికి పంపించింది దేవీ భాగవత కథ. అందున వ్యాసుడు చెప్పాడు ఆ పురాణం కూడా. మీరు ఎంత అదృష్టవంతులంటే, వేదవ్యాసులు వారు స్వయముగా జనమేజయుడికి చెప్పాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నన్నే కాసేపు వ్యాసుడు అనుకోండి, మీరే జనమేజయుడు అనుకోండి, మీకేం పర్వాలేదు. నాకు ఈ కథ మీద అంత నమ్మకం, దానివల్లే చెబుతున్నాను. మా నాన్నగారు చాలాసార్లు చెప్పారు, పరమాచార్యులు వారు చెప్పారు, ఎంతోమంది మహాత్ములు చెప్పారు, ఈ దేవీ భాగవత కథని శ్రద్ధగా వినండి. అదృష్టవశాత్తు లైవ్ ఇస్తున్నారు కనుక యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ మళ్ళీ ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్లో కూడా వినండి. ఏదో రకంగా వినండి, వింటే దాని ఫలితం మీకు వచ్చి తీరుతుంది. అందులో ముఖ్యంగా 9వ స్కంధంలో ఈ లక్ష్మీదేవి యొక్క స్తోత్రం ఒకటి, సరస్వతి కవచం ఉంటాయి. అటువంటి రోజుల్లో మరింత శ్రద్ధగా రండి, మీ పిల్లలను కూడా తీసుకురండి.